నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం ఇంటర్నేషనల్ టూర్స్ గురించి చాలా ఎపిసోడ్స్ చేసాం. అవునండి. అండ్ సో మెనీ టైమ్స్ యూరప్ ట్రిప్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అవునండి. అయినా సరే అదే వీడియో ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలా కాల్స్ వస్తున్నాయి. ఓకే. ఇంకొకసారి ఇన్ డెప్త్ గా చెప్తారా? అలాగే అసలు అండి. యూరప్ ట్రిప్ అంటే ఏంటి? యెస్. అండ్ మనం ముందే హింట్ ఇస్తాం. యూరప్ ట్రిప్ అనేది ఈ రోజు అనుకుంటే రేపైతే వెళ్ళేది కాదు. కాదండి. ఎవరికో ఏమంటారు, బాగా సంపన్నులకి, మనబోటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లేదంటే కొంచెం మంచిగా సంపాదించుకునే వాళ్ళకి కొద్దిగా ప్లాన్ చేసుకుంటే అవునండి. వెళ్ళొచ్చేయచ్చు. అవునండి. చాలా టైమ్స్ లో మనం దీంతోనే స్టార్ట్ చేస్తాం కూడా. యెస్. యెస్. సో మరి యూరోప్ అనేది ఒక కళ. అవునండి. కొంచెం ప్లాన్ చేసుకుంటే వెళ్ళి రాగలమనే ధైర్యాన్ని కూడా మనమే ఇస్తున్నాం కాబట్టి అవునండి. ఆర్‌వి ఈ టూర్స్ అండ్ వీడియో ట్రావెల్స్ చేస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఒకసారి చెప్తారా యూరోప్ ట్రిప్ కోసం? ఓకేనండి. ఓకేనండి. సో మీరన్నట్టు యూరోప్ టూరు ప్లానింగ్ ఉండాలి. ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి ప్లానింగ్ ఉంటేనే మనం పర్ఫెక్ట్‌గా యూరోప్ చూసుకొని రాగలం. టెన్షన్ లేకుండా. టెన్షన్ లేకుండా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా మనకి మన చేతిలో ఉంటాయి. ఉమ్. మనం ట్రావెల్ చేసే టైంకి. లేదు లాస్ట్ మినిట్‌లో వస్తే హడావుడి ఉంటుంది. ఒకసారి వీసా గనక ప్రాబ్లమ్ అయితే దానికోసం మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సొస్తది. ఈ ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి ప్లానింగ్‌లో 1.5 మంత్ టు 2 మంత్స్ బిఫోర్ అయితే గనక హ్యాపీగా చాలా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే. మనం ఎప్పుడు యూరప్ గురించి మాట్లాడతాం కాబట్టి ఫస్ట్ వీసా దాని గురించి ఫస్ట్ యెస్. మాట్లాడదాం ఇక్కడ. యెస్. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఆడియన్స్ అందరికి ఒక క్లారిటీ ఇచ్చేది ఏముంది అంటే వీసా ప్రాసెస్ అంతా మీరే చూసుకుంటారు. అవునండి. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అవునండి. బట్ వీసా ప్రాసెసింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మేమే ఇవ్వాలిగా. అవునండి. ఎలాంటి ఎవరైతే కస్టమర్ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? యెస్. యాక్చువల్‌గా యూరప్ వెళ్ళటానికి మనకి షెంజెన్ వీసా అని తీసుకుంటామండి. ఉమ్. ఆ షెంజెన్ వీసా యూరప్ కంట్రీస్‌లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌కి ఆ వీసా మీద మనం ట్రావెల్ చేయొచ్చు. అందువలన ఏంటంటే వాళ్ళు చాలా పర్టిక్యులర్‌గా వీసా ఇష్యూ చేసే టైంలో మనము ఎంత వెల్తీనెస్ ఉన్నామో అంటే మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగించాలి. ఏమనంటే యెస్ ఈయన ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ట్రావెలర్ మళ్ళీ అన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వస్తారు అన్న కాన్ఫిడెన్స్ మనము మన డాక్యుమెంటేషన్‌తో వాళ్ళకి కలిగించాలి. అసలు వాళ్ళ డౌట్ ఏముంటది అని అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా పని చేసేసుకుంటారేమో, యెస్. యెస్. అక్కడే ఉండిపోతారేమో అనే టెన్షన్ యెస్. వాళ్ళకి. యెస్. అంతకు మించి ఇంకొకటి లేదు. అవునండి. సో మనం ఏంటనంటే మేము జస్ట్ టూరిస్టులమి, అవును. వెళ్ళాము, చూసాము, మీ మీ కంట్రీని మేము ఆస్వాదించాము, రిటర్న్ మా దేశానికి మేము వచ్చేస్తాం. అవును. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. యెస్. దానికి ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి? సో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది అంటే వాళ్ళకి మనకిక్కడ మన బ్యాక్‌గ్రౌండ్‌లో మనం వెరీ వెల్ వర్తీ పీపుల్ అని తెలియాలి. అంటే క్యాష్ రిచ్ పీపుల్ గానియండి, అసెట్స్ కానీ లేదంటే ఇక్కడ లోకల్‌గా మనం వెల్ సెటిల్డ్ అనుకోండి. సో అక్కడికెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ లోకల్ కాన్సులేట్ అది యూరోప్‌లో మనం ఏ కంట్రీకి అయితే అప్లై చేస్తే ఆ కాన్సులేట్ వాళ్ళని అప్పుడు నమ్ముతదనమాట. యెస్. వీళ్ళకి ఇక్కడికొచ్చి వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని. హ్మ్. సో ఆ కాన్ఫిడెన్స్ కలిగించడానికి మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ మన ఇన్‌కమ్ సోర్స్ గురించి మనం మన కస్టమర్స్‌కి చెప్తాం. మీ ఇన్‌కమ్ సోర్స్ ఏంటి? అంటే బిజినెస్ చేస్తున్నారా మీరు? లేదంటే సాలరీడ్ ఎంప్లాయిడా? లేకపోతే రిటైర్మెంట్ తీసుకున్న ఎంప్లాయా? ఇవన్నీ కూడా మనం స్క్రూటినీ చేస్తాం కస్టమర్‌ని. హ్మ్. సో ఈ డాక్యుమెంట్ సపోజ్ ఇన్‌కమ్ లేదు. ఇన్‌కమ్ లేకపోతే ఎవరైనా మనకి సన్ గాని, డాటర్ గాని ఎవరైనా వర్క్ చేస్తున్నారా? ఓకే. సో వర్క్ చేస్తుంటే వాళ్ళ డాక్యుమెంట్స్ మనం స్పాన్సర్‌గా పెట్టి మనము మన కస్టమర్స్‌ని తీసుకొనెళ్తాం. హుహు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చక్కగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అది చూసిన తర్వాత మాత్రమే మనము వీసా పార్ట్‌కి వెళ్తాం. అంటే వాళ్ళ వెల్తీనెస్ ఇందాక చెప్పినట్టే డాక్యుమెంటేషన్‌లో బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ అడుగుతారు. యెస్. అవునండి. 6 మంత్స్ టు 6 మంత్సే 1 ఇయర్ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఓకే. షార్ట్ టర్మ్‌లోనే వాళ్ళు ఎట్లా ఉందనేది తెలుస్తది. అదే లాంగ్ టర్మ్ అనుకోండి ఫండ్స్ అప్ అండ్ అటు ఇటు డౌన్స్ ఉంటాయి. చేసుకోవచ్చనేది ఆ ఉద్దేశంతో షార్ట్ టర్మ్‌లోనే అడుగుతారు. సో ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐటీ రిటర్న్స్ హ్మ్. తర్వాత మనకి ఏదన్నా లిక్విడ్ ఫండ్స్ అంటే సపోజ్ మనకి ఎఫ్‌డీస్ గానియండి అలాంటివి ఉంటే అవి లేదంటే ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ హ్మ్. డాక్యుమెంటేషన్ ఉంటే మనకి ఈజీగా వీసా రావడానికి ఛాన్స్ ఉంటుందండి. లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళు డౌట్ పడి వీసా రిజెక్షన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల కస్టమర్ ఎప్పుడైతే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి వస్తారో తనకి ఫస్ట్ మనం ఇవి డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడుగుతాం.
ముందు బుకింగ్ తీసుకో, డాక్యుమెంట్స్ ఉన్నాయని అడిగి దాని తర్వాతే మనం బుకింగ్ తీసుకుంటాం. అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 99.9% వీసా రావటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ పర్సన్స్ ని పంపిస్తూ ఉంటారు కాబట్టి అవునండి, మీ త్రూ అయితే ఇంకా ఈజీ కదా వీసా కరెక్ట్ రావడం. అండి, కరెక్ట్ అండి. బికాస్ ఆఫ్ ఇండివిజువల్ గా పెట్టుకున్నారు అనుకోండి, Yes. వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తాయి. అవునండి, మీ త్రూ వెళ్ళారు అనుకోండి, అవునండి. రిటర్న్ టికెట్ కూడా ఉంటది. కరెక్ట్. సో ఓకే, వీళ్ళు బంచ్ ఆఫ్ వెళ్తున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ వెంబడి వచ్చేస్తారు అనేది Yes. మంద కూడా కాస్త కన్సిడరేషన్ లోకి వెళ్తది. ఎందుకంటే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీరంటే రెగ్యులర్ గా యూరప్ కి కండక్ట్ చేస్తుంది కాబట్టి యూరప్ గవర్నమెంట్ తెలుసు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి పీపుల్ రెగ్యులర్ గా వస్తున్నారని. దాంతోపాటు ఏం చేస్తుంది, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక అండర్టేకింగ్ ఇస్తాం మేము వీళ్ళ అందరినీ మేము యూరప్ టూర్ తీసుకెళ్తున్నాము పలానా డేట్ నుంచి డేట్ వరకు, అలానే ఏ హోటల్లో ఉంటున్నాము, ఆ హోటల్కి సంబంధించిన అడ్రస్ అండ్ కన్ఫర్మేషన్ నెంబర్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్ నెంబర్స్ ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా మనం కౌన్సిల్ జనరల్ కి మనము అప్లై చేస్తాం. కాబట్టి ఏంటంటే ఎస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ రెగ్యులర్ గా వెళ్తున్నారు, అండర్టేకింగ్ ఇచ్చారు, అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా చూస్తున్నారు కాబట్టి అని మాకు మిగతా ఇండివిజువల్ కన్నా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి yes, టెన్షన్ yes. పడాల్సిన అవసరం లేదు. అవునండి, అవునండి, ఇప్పుడు మనం యూరప్ దగ్గరకు వెళ్ళిపోదాం. అవునండి, సో బ్యూటిఫుల్ కంట్రీ. అవునండి. ఒక యూరప్ షెంజన్ వీసా తీసుకుని ఉంటే ఆల్మోస్ట్ 9 to 11 కంట్రీస్ తిరిగేస్తామా? ఎస్ అండి, అవునండి. మన ఈ టూర్ లో వచ్చేటప్పటికి మనం 9 కంట్రీల వరకు వెళ్తామండి. ఓకే, యూరప్ లో మెయిన్ కంట్రీస్ అవి కూడా మోస్ట్ పాపులర్ విజిటింగ్ కంట్రీ, మోస్ట్ పాపులేషన్ కంట్రీ, అలానే మోస్ట్ అట్రాక్టివ్ కంట్రీ, ఇవన్నీ కూడా ఈ టూర్ లోనే వచ్చేస్తాయండి మనకి యూరప్ లోనే. ఓకే. ఏ ఏ దేశాలు మనం ఇది కవర్ వచ్చేది చేస్తాం? మనం కవర్ చేసి వచ్చేటికి ఫ్రాన్స్ కవర్ చేస్తామండి, ఓకే, బెల్జియం, తర్వాత మన నెదర్లాండ్స్, జర్మనీ, తర్వాత మనకి స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్, ఆస్ట్రియా, తర్వాత మనకి ఇటలీ అండ్ వాటికన్. వావ్. సో ఎన్ని డేస్ ఇది? ఇది మొత్తం కలిపి 13 రోజులండి. కొంచెం లాంగ్ ట్రిప్. ఎస్ ఆఫ్ కోర్స్, బట్ లేకపోతే మనకి చూడలేము అన్ని. మీరు చెప్తున్న దాని ప్రకారం 13 రోజులు అక్కడ ఉన్నాము అని అంటే ఆల్మోస్ట్ లంచ్ ఒక కంట్రీలో చేస్తే డిన్నర్ వేరే కంట్రీలో చేసే చేస్తాం, ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వేరే కంట్రీలో చేస్తాము. అవునండి, అట్లా చేయగల ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అలా ప్లాన్ చేస్తాం కాబట్టి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ ద్వారా కొన్ని వందలాది మంది ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రూప్ డిపార్చర్స్ లో ట్రావెల్ చేస్తున్నారండి. అంటే మన ఏంటంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్పుడు మనకి డిసెంబర్ వరకు కూడా రెగ్యులర్ గా మనకి గ్రూప్స్ వెళ్తా ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3 days బ్యాక్ గ్రూప్ రిటర్న్ వచ్చింది మనకి. సో ప్లస్ ఇప్పుడు మనకి అక్టోబర్ మళ్ళీ 3rd ఇంకో గ్రూప్ ఉంది, అది కూడా బుకింగ్స్ అయిపోవచ్చుని. అండ్ నవంబర్ లో మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయండి. దట్టు ఈ టైం ఈ సీజన్ చాలా మంచి సీజన్, చాలా అక్కడ బాగుంటుంది, స్నో అంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటదంటే ఇంక వెళ్లేదేదో వెళ్తున్నాం అబ్బా, లైఫ్ లో ఒక్కసారి వెళ్ళగలం, 10 సార్లు అయితే పోలేం కాబట్టి యూరప్ వరకు వెళ్ళినప్పుడు ఆ పక్కనున్న లండన్ కూడా ఒకసారి అట్లా వెళ్ళి వచ్చేస్తే మేము లండన్ వెళ్ళి వచ్చామని చెప్పుకోవచ్చు. సో మరి ఆ ఫెసిలిటీ ఆ ప్యాకేజ్ ఉందా మన దగ్గర? ఆ ప్యాకేజ్ కూడా ప్రతి యూరప్ టూర్ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ కి సంబంధించి ఒక 2 days ఎక్స్ట్రాగా లండన్ కూడా యాడ్ అవుతుందండి. 2 days అయితే సరిపోతుంది. 2 days అయితే సరిపోతుంది, ఎందుకంటే లండన్ లో ఉన్నట్టు మెయిన్ అట్రాక్షన్స్ కూడా మనం ఈ 2 days లో చూసుకొని రావచ్చు. ప్లస్ ఏంటంటే మనకి యూరప్ టూర్ వచ్చేటికి 13 రోజులు ఉంటుంది, అదే లండన్ యాడ్ చేసుకుంటే 15 రోజులు అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ యూరప్ అయితే ప్యాకేజ్ ఎంత? విత్ లండన్ అయితే ప్యాకేజ్ యాక్చువల్ గా అయితే యూరప్ వచ్చేటికి మనకి 3,25,000 రూపాయల ప్యాకేజ్ అండి. యాక్చువల్ గా అది మనము ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అక్కడ ఉన్న నెట్వర్క్ ప్లస్ హోటల్స్ అన్ని చూసుకుంటేనే మనం యాక్చువల్ గా ప్యాకేజ్ కాస్ట్ 4 లక్షల దాకా వస్తుందండి. కానీ ఆర్వి టూర్స్ యొక్క ఎక్స్పర్టైజ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దాన్ని 3,25,000 రూపాయలకి తీసుకొని వచ్చాము. ఇది యూరప్ టూర్ 13 రోజులకి. అదే లండన్ వచ్చేవాడు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అయితే మన క్యాలిక్యులేషన్ 4,50,000 దాకా అవుతుంది, అది ఇప్పుడు ఏంటంటే 4,10,000 వరకు తీసుకొని వచ్చామండి. చాలా తగ్గించేసారు, చాలా. ఎందుకంటే ఆర్వి టూర్స్ కున్న ఎక్స్పర్టైజ్ అదే అండి, ఆ నెట్వర్క్ అట్లా ఉంది. సో అందువల్ల మీకు కూడా కాస్త ఫ్లెక్సిబిలిటీగా ఫీజిబిలిటీగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అంటే కాస్త కష్టమే కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అండ్ మీరు అక్టోబర్ లో ఒక బ్యాచ్ ఉంది, నవంబర్ లో 2 బ్యాచెస్ అంటున్నారు కాబట్టి మరి ఏమైనా మాకు ఆఫర్ లాంటిది ఇస్తారా? యాక్చువల్ గా అంటే ఈ ఆఫర్ ఆగస్ట్ 31st వరకు మాత్రమే ఉంటుందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ ఆఫ్ ద సీజన్.
అంటే ఆల్మోస్ట్ మనం ఆగస్ట్కి వచ్చేసాకంటే ఇంక మనకి ఉంది ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు మాత్రమే ఉంది. మళ్ళీ తర్వాత అన్నట్టు ఇప్పుడు అక్టోబర్ లో ట్రావెల్ చేయాలంటే ఆగస్ట్ కి మనం ఫిక్స్ అవునండి, ఫిక్స్ అయిపోవాలి. వీసా ప్రాబ్లం ఉంటుంది. అవునండి. అందుకనే నేను ఇప్పుడు చెప్తుంది అక్టోబర్ గురించి మాట్లాడుతున్నా. అక్టోబర్, దాని తర్వాత నవంబర్ వస్తుంది, డిసెంబర్ తర్వాత మళ్ళీ మనకి ఏప్రిల్ వరకు ఈ మధ్యలో టూర్లు ఉండవండి యూరోప్. ఎందుకంటే ఇంకా చాలా కోల్డ్గా అయిపోతుంది అక్కడ. అందువల్ల ఆ టూర్లు వేయం కాబట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద సీజన్ కింద ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక బంపర్ ఆఫర్ తీసుకొని వచ్చింది. ఏంటంటే యూరోప్ టూర్ అంటే 13 రోజుల టూర్ ఏదైతే ఉంటుందో దాన్ని 3,25,000 బదులు 3 లక్షల రూపాయలకి ఆఫర్ చేస్తుంది. యాక్చువల్గా అయితే ఆల్మోస్ట్ 4 దాకా అయ్యే ప్యాకేజ్ని 3 lakhs దాకా తీసుకొని వచ్చింది. అలానే ఎవరైనా కానీ లండన్ కూడా ఇంక్లూడ్ అయ్యి వెళ్ళాలి అనుకుంటే అది వాళ్ళకి 15 days టూర్ ఉంటుంది. అది 4,10,000 3,80,000కి తీసుకొని వచ్చిందండి. సూపర్ కదండి. చాలా అసలు వెళ్ళొచ్చిన వాళ్ళ రివ్యూస్ చూస్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ బయట కంపేర్ చేసుకోవచ్చు మన వాళ్ళు. మనం చాలా ప్రౌడ్ గా అండ్ చాలా కాన్ఫిడెంట్ గా కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఫస్ట్ టైం ఎవరికైనా చూసినప్పుడు అమ్మా ఇంత అనుకుంటారు కానీ వాళ్ళు కనుక ఒకసారి అసలు ఎంత అవుతుంది అని చెప్పి ఫర్దర్ గా డీటెయిల్స్ కనుక కలెక్ట్ చేస్తే చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. అండ్ ఎంట్రీ టికెట్స్ కూడా మీరే తీసుకుంటారు. మాకు ఈ ప్యాకేజ్ లో అన్ని ఇంక్లూడ్ ప్యాకేజ్ అండి. అంటే ఫ్లైట్స్, తర్వాత వీసా, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఇస్తామండి మనం అక్కడ. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, చూసే ఎంట్రీ టికెట్స్ యొక్క ఆల్ ఎంట్రీ టికెట్స్ అంటే ఆల్ అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ మనమే ప్రొవైడ్ చేస్తాము. చాలా మంది అవి ఇన్క్లూడ్ చేయకుండా చెబుతూ ఉంటారు. అవునండి, అక్కడ కాస్త ఇబ్బంది పడతారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ప్యాకేజ్ తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే హోటల్స్ దగ్గర కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా కేర్ తీసుకుంటుంది. అంటే మంచి లగ్జరీ హోటల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ప్లస్ 2 meals అంటే లంచ్ అండ్ డిన్నర్ కూడా మన ఇండియన్ రెస్టారెంట్లో మంచి ఫుడ్ మన ట్రావెలర్స్ అందరికీ అందే ఏర్పాట్లు చేస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ ప్యాకేజ్ అన్ని ఇంక్లూడ్. కస్టమర్ ఇంకేదైనా పర్సనల్గా తను చూడాలి లేదంటే తను ఏదైనా కొనుక్కోవాలి అంటేనే తను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే మాత్రం కంప్లీట్ గా ఇది ఇంక్లూడ్ ప్యాకేజ్. సో చూసారు కదండి, ఎవరైనా యూరప్ విత్ లండన్ ప్లాన్ చేసుకుంటున్నారా, వెంటనే కింద స్క్రోల్ నంబర్ కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉండింది. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేయండి. ఆర్ ఎల్స్ ఫోన్ త్రూ మాకు డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీరు ఒక్క ఫోన్ చేసినట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా వాటిని క్లారిఫై చేస్తూనే మిమ్మల్ని గైడ్ చేస్తారు కూడా. అండ్ చంద్రశేఖర్ గారు చెప్పినట్లు ఇది సీజన్ కాబట్టి ఆగస్టు 31 వరకు కూడా బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.